నమస్తే అందరికీ. చూస్తున్నారు కదా, మండే ఎండలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ మండే ఎండల్లో మన గార్డెన్ ఎలా సేవ్ చేసుకోవాలి, అట్లాగే మన గార్డెన్ పచ్చగా ఉండాలంటే ఏం చేసుకోవాలి, ఎలాంటి లిక్విడ్స్ ఇస్తే మన మొక్కలు పచ్చగా ఉంటాయి అనేది, ఎలాంటి లిక్విడ్స్ ఇస్తే కళకళలాడుతూ ఉంటాయి అనేది, ఏమి హార్వెస్ట్ చేస్తున్నాను అనేది అయితే ఒకసారి వచ్చేసేయండి, చూపిస్తాను. ఎందుకు నవ్వుతున్నాను అనుకుంటున్నారా? వీడియో తీస్తుంది మా బ్లెస్సీ అండి. హాయ్ చెప్పు బ్లెస్సీ. హలో. అది అండి వచ్చిన కాడి నుంచి నన్ను ఇసుకిచ్చిద్ది. ఇట్లాగ వీడియో ఏ ఒకటి చిన్న తేడా వచ్చిన కట్ అంటది, మళ్ళీ చెయ్యి అంటదండి. ఈ ఎండకి నేను అయిపోతాను. ఆమె అయితే గొడుగు పట్టుకొని ఉందండి. ఇదిగోండి చూస్తున్నారు కదా పువ్వులు. ఈ పువ్వులను అయితేనండి నేను కోసేస్తాను. ఎందుకని అంటారా, ఈ రోజుల్లో అండి ఇలా ఆర్గానిక్ పండించిన పువ్వులు, అలాగే మన గార్డెన్లో వస్తున్న భృంగరాజు అండి, ఇవి కొంచెం మెంతులు, మన గార్డెన్లో వస్తున్న కరివేపాకు, ఇవి అంతా కలిపేసి ఒక నూనె కాసాం అనుకోండి, కొంచెం పర్వాలేదండి. ఈ రోజు ఏం లేదు అక్కడ ఉందండి, నేను ఎప్పుడు ఫోల్డ్ చేస్తాను. ఇలాంటి పెట్టచ్చు. మా పాప హెయిర్ అయితే పెద్దదండి, నాది చాలా పెద్దది. కానీ ఏం చేస్తామండి, ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్లు, ఆర్థిక కాదమ్మా మానసిక ఇబ్బంది, మానసిక ఇబ్బందులు, ఈ ఒత్తిళ్లు, ఈ ఆలోచనలతో సగం ఊడిపోయిందండి. నీ ఉద్యోగం ఇంకా సగం ఊడిపీకేసింది. ఉద్యోగానికి సగం ఊడిపోయింది. తర్వాత మా పిల్లల వల్ల సగం ఊడిపోయండి. మా శేఖర్ గారి వల్ల మాత్రం ఇది కొంచెం ఉందండి. ఎందుకంటే మా శేఖర్ గారు బాగా చూసుకుంటారు కాబట్టి ఈ కొంచెం మిగిలింది. అసలు బాగాలేదు ఫ్రెండ్స్ జోక్. ఇదిగోండి మన గార్డెన్ లో ఇలా పూస్తున్న గులాబీలకి నేను వేస్తున్న కదండి. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. మా గార్డెన్ లో పంచడాలు ఉంటాయి, తొంచడాలు ఉంటాయి, పెట్టడాలు ఉంటాయి. ఇది మా గార్డెన్ అంత ప్యాకేజ్ గార్డెన్ అనమాట. సుకన్య గార్డెన్ అన్నీ ఉంటాయండి. స్కూల్ వీడియోస్ ఉంటాయి, గార్డెన్ వీడియోస్ ఉంటాయి, బయట పేదవారికి పెట్టే డిస్ట్రిబ్యూషన్ వీడియోస్ ఉంటాయి. కాబట్టి మా ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ అయితే పెట్టమని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితేనండి మీ అందరి కోసం అయితే నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ రోజుల్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెయిర్ ఊడిపోయి ఎంత ప్రాబ్లం అయిపోతుంది. మన గార్డెన్లో ఆర్గానిక్ పండిన ఇలాంటి గులాబీ పువ్వులండి. ఈ గులాబీ పువ్వులతో ఒక హెయిర్ ఆయిల్ అయితే నేను చేస్తానన్నమాట. ఎందుకని అంటారు, మన గార్డెన్లోనే భృంగరాజు మొక్క ఉందన్నమాట. ఆ భృంగరాజుతోనే మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఆ భృంగరాజు ఇది కొంచెం కరివేపాకు, అంతేకాకుండా కొంచెం మెంతులు అండి వేసేసి, అంతేకాకుండా అన్నీ కలిపి అన్నీ వేసి నన్నేసి చూడన్న అలోవెరా కూడా ఉందండి. కాబట్టి మన పిల్లలకి మన హెయిర్ మన చేతుల్లో మన బాధ్యతే కాబట్టి అదే అండి. అయితే చూస్తున్నారు కదా మా గార్డెన్లో వంగేరి వంగ, ఇదిగోండి ఇదైతేనండి సీడ్స్కి అయితే నేను మొన్న అయితే మాలతీ వచ్చింది కదండి, ఒక కాయ ఇచ్చేసాను. ఇదైతే ఇంక నేను సీడ్స్కి అయితే రెడీ చేస్తున్నానండి. ఈ ఫిబ్రవరి మాసంలోనండి అన్ని రకాల సీడ్స్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే వేసానండి. వేసిన సీడ్స్ కూడా మీకు చూపిస్తాను ఎలా జర్మినేట్ అయినాయి అనేది. అలాగే చిన్న హార్వెస్ట్ అండి. అలాగే ఈ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మన మొక్కల్ని మనం సేఫ్గా భద్రంగా ఒక చోట ఇలాగా పెద్ద పెద్ద చెట్ల నీడలో ఉన్నవాళ్ళు పెట్టండి. నేనైతేనండి ప్రతి సంవత్సరం దీని మీద ఏ మ్యాట్ లేదు, ఏది ఉండదండి. ఎక్కడ వేసిన మొక్క అక్కడే ఉంటుంది. ఏమలా కొంచెం వాటర్ మార్నింగ్ ఈవినింగ్ టైం ప్రకారం వేసి అలాగ కాపాడుకుంటే చాలండి. ఆ ప్లేస్ ఉన్న వాళ్ళైతే మీరు ఏదో మొక్కల కింద అయితే తొయ్యొచ్చు. నేనైతే తొయ్యడానికి లేదండి, అన్ని మానులు అయిపోయినాయి అనమాట మా మొక్కలని. అయితే వచ్చేసేయండి. ఈరోజు మన మొక్కలకి వేస్తున్న లిక్విడ్ ఇదిగోండి. ఇట్రా బ్లెస్ చూపించి, ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా, దీంట్లో వచ్చేసి అన్ని తొక్కలండి. పొటాషియం అరటి తొక్కలు ఉన్నాయి, అలాగే పొటాటో తొక్కలు ఉన్నాయి, అలాగే ఆనియన్ తొక్కలు ఉన్నాయండి. మరి ఇంకేముంది, ఇట్లాంటి లిక్విడ్ మన మొక్కలన్నిటికీ ఇవ్వడం వల్ల మా బ్లెస్సీ అయితే ఫేస్ ఇలా పెట్టేస్తుందండి. వాక్ వాక్ అంటుంది. కానీ తప్పదండి, వాక్ కన్నా యాక్ కన్నా ఏదన్నా సరే మన మొక్కలకి ఇట్లాంటి లిక్విడ్స్ ఇవ్వడం వల్లే చక్కగా అండి. అయితే ఈ లిక్విడ్ మా పాప వెళ్ళిపోయిన తర్వాత నేను వేస్తాను. ఇప్పుడైతే ఇంకా పరిగెట్టేస్తుంది, తీనని అంటుంది వాసనకి. కానీ వాసన అనేమి ఉండదండి. చక్కగా చూస్తున్నారు కదా, ఇది లీటర్కి 2 లీటర్లు వాటర్ కలపండి. లీటర్కి 2 లీటర్ల వాటర్ కలిపి అయితే నేను మొక్కలన్నిటికీ వేసేస్తాను. ఇదిగోండి పూత చూస్తున్నారు కదా, పూత అయితే అన్నిటికీ స్టార్ట్ అయిపోయిందండి. అసలు ఎంతెంత ఉందో. ఇదిగోండి దీంట్లోనే ఒక చిట్టి చామంతి వేసాను అనమాట. ఇది టబ్బింగ్ మెథడ్ అండి. నేను ఈ మొక్క ఇప్పుడు ఇది కొన్ని 3 years అవుతుంది. ఈ మొక్క ఫస్ట్ ఈ గ్రీన్ గ్రో బ్యాగ్ లో ఉందండి. కానీ మరి సంవత్సరాలు పెరిగే కొంత బలం కావాలి కాబట్టి ఈ టబ్బులో మట్టి ఎండాకులు వేసి
ఈ బ్యాగ్ అడుగు సైడ్ అయితే చించేసి ఇలాగ వేసానండి. అయితే చూడండి, ఎప్పటికప్పుడు నేను ఏదో ఒక కిచెన్ వేస్ట్ ఇలాగ వేస్తూ ఉంటాను. ఈ రోజు అయితేనండి నేను దీనికి వేసింది పప్పాయ వేసాను అనమాట. మీరు అనొచ్చు, సుకన్య ఇలాగ మరి మొక్క మొదట్లో వస్తే వేడి వస్తుంది కదా అని అంటున్నా. వేడి ఏమీ రాదండి. మనము మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పోస్తూ ఉంటాం కాబట్టి ఆ వాటర్ దిగి వీటి మీద నుంచి ఈ లిక్విడ్ అనేది కిందకి వెళ్ళిపోయి తొందరగా కంపోస్ట్ అయిపోద్దండి. ఇది అండి. అయితే ఒకసారి రండి, కాపు చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది వచ్చేసి రెడ్ వాటర్ యాపిల్ అనమాట. ఇది ఇంకా పూత రాలేదు, చెట్టు అంతా అయితే తయారైపోయింది. దీన్ని కూడా నేను అట్లాగే చేశాను. ఇది వచ్చేసి వైట్ అండి. ఇక చూస్తున్నారు కదా వాటర్ యాపిల్ ఎంత బాగా వచ్చినాయో. ఆల్రెడీ ఇది 2-3 సార్లు కంపోస్ట్ వేసాను, అయిపోయింది. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ అయితే వేసానండి. అది ఏది చూపి. చూస్తున్నారు కదండి టమాటాలు. ఇలాగ కోసేసుకుంటానండి టమాటాలు, అలాగే మిరపకాయలు. చూడండి బాగుంది కదా. కొన్ని అయితే సీడ్స్కి ఉంచానండి. సీడ్స్కి ఉంచగా ఇలాగ వచ్చినవి అయితే నేను పచ్చడికి వాటికి వాడుకుంటా ఉంటాను. ఇంకా 2 ఉన్నాయి అండి. వచ్చేసి నాటు పచ్చిమిరపకాయలు అనమాట. అసలు ఎంత మంట ఉంటాయండి, 4 కాయలు చాలు. అయితే ఇంకా ఈ కొయ్యలాక వదిలేస్తున్నానండి. చూస్తున్నారు ఎలా చెట్టుకి ఎండుమిరపకాయలు అయిపోతున్నాయి. అవసరమైనవి కోసుకొని వెళ్తానండి. ఇంకా అన్నీ అలాగ ఉంచుతాను అనమాట. తాలింపుల్లోకి, పచ్చడికి, మన ఇంట్లోకి మనకి సరిపోతాయండి. ఈ ఒక్క చెట్టు ఉంటే చాలు, చెట్టు నిండా కాయలేనండి. ఇది నాటు మిర్చి అనమాట. దీనికి పెస్ట్ ఎక్కువ లేదండి. కవ్యూరిన్తో మనం చాలు, కవ్యూరిన్తో మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇదిగోండి విత్తనాలు చూస్తున్నారుగా, ఫిబ్రవరి నెలలో నేను వేసుకున్న విత్తనాలండి. టమోటా, మిర్చిలో 4 రకాలు ఉన్నాయండి. ఇక్కడ టమోటా, ఇది వేరేది మొక్క పెట్టాను. బెండ అండి. ఏదైనా సరే మనకు 4 రకాల చెట్లు ఉండాలి కాబట్టి 4 బెండ వేసాను. తర్వాత కొంచెం అయితే ఏంటిది మెంతులు. ఇదిగోండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన కొంచెం పుదీనా తీసుకున్నాను, అలాగే వంగ అండి. ఇవి సీడ్స్ వేసేస్తాను అనమాట. కాయ చక్కగా గట్టిగా ఉన్నప్పుడే మనం తీసుకోవాలి. అలాగే టమాటా రోటి పచ్చడి అండి, పచ్చిమిరపకాయలతో. ఈ ఆదివారం పూట అయితే నేను వేడివేడిగా నెయ్యి వేసుకొని టమాటా పచ్చడితో అయితే నేను తింటానండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే ఏదన్నా నాకు తెలియని విషయాలుంటే మీ కామెంట్ ద్వారా నేను నేర్చుకుంటాను. మీకేం తెలియకపోతే నేనైతే చెప్తానండి. అయితే మా సుకన్య గార్డెన్ అయితే ఎప్పుడు అప్డేట్గా బిగ్ బాస్ లాగా ఒక కన్నేసి అయితే ఉంచండి. ఓకే, బాయ్.